ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభుపేట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభు చాలిన దేవుడిగా ఉండి నేటి వరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. యేసయ్య శరీరుడిగా ఉన్నటువంటి ఆ దినాల్లో ఆయన అనేక ప్రాంతాలకి ఆయన వెళ్ళారు. ఆయన కాలి మార్గంన నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రయాణాల్లో దూర ప్రాంతాలైతే ఆయన పడవల ప్రయాణం చేసినట్లుగా కూడా మనం చూస్తాం. ఒక సందర్భంలో యేసయ్య కొండ మీద ప్రసంగం చేసి జనులందరికీ భోజనాలు పెట్టి వాళ్ళని పంపించేసిన తర్వాత శిష్యులను కూడా పంపించేశాడు. మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానని. సో శిష్యులు యేసు ప్రభు మాట చొప్పున వారు బయలుదేరి వెళ్తున్నటువంటి మార్గంలో రాత్రి వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ధోని మీదకి గాలి తుఫాను వర్షం మొదలైంది. అలాంటి పరిస్థితుల్లో వారు కష్టపడి అద్దరికి చేరలేక రాత్రి 4వ జామున వారు ప్రయాసపడుతున్నటువంటి వేళలో ప్రభువు ఆ సముద్రం మీద నడిచి వస్తున్నటువంటి సమయం. సో ప్రభు వారు ఉన్నటువంటి ఆ యొక్క ధోని దగ్గరకు నడిచి వస్తుంటే ఉన్న 12 మంది భూతం అంటూ భయపడుతున్న సమయంలో ప్రభు ధైర్యం చెప్పాడు. భయపడకండి, నేనే, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పినప్పుడు వెంటనే పేతురు ప్రభువుని చూచి అన్నాడు, ప్రభువా, నీవే అయితే నీలాగా నీళ్ళ మీద నడవడానికి నాకు కూడా సెలవిమ్ము అని. ప్రభు అన్నారు, దిగిరా అని. దేవుని బిడ్డలారా, 12 మందిలో ఆయనకు ఒక్కడికే ఆశ కలిగింది, నీలాగా నేను నడవాలి అని. సో ప్రభు కూడా సంతోషించి రమ్మని ఆయన సెలవిగానే ధోని దిగి పేతురు నీళ్ళ మీద నడిచాను. నేను ఈ వాక్యాన్ని పలు సందర్భాల్లో జ్ఞాపం చేసుకుంటూ ఉంటాను. ఏంటంటే ప్రభువు వలె నీళ్ళ మీద ఆయన నడిచాడు. ఎప్పటి వరకు నడిచాడో, ఎన్ని అడుగులు వేసాడో చెప్పబడలేదు. కానీ దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నటువంటి ఆ చక్కని మాట ఏంటంటే ప్రభువుని చూస్తున్నంత వరకు ఆయన నడిచాడు. అది 1 అడుగు కానీ 2 అడుగులు కానీ 3 అడుగులు కానివ్వండి, ప్రభువుని చూస్తున్నంత వరకు ఆయన నీళ్ళ మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే ఇటు అటు చూడటం ప్రారంభించాడో, ఇటు అటు చూడగానే ఆయన నీళ్ళల్లో మునిగిపోసాగిను అని రాబడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలు మనం చూడవచ్చు. 1, పరిస్థితులను చూడకుండా దేవుని వైపే చూడటం. 2, పరిస్థితులను చూస్తే మన స్థితి ఏమవుతుందో అని. పరిస్థితి చూచినటువంటి, చుట్టూ ఉన్న పరిస్థితులను చూచినటువంటి పేతురు మునిగిపోతున్నాడు. సో అంతటితో మునిగిపోతున్నాను, ఇంక అయిపోయింది నా జీవితం అని అనుకోకుండా ఆ బలహీనమైన క్షణాల్లో కూడా పేతురు ప్రభువుని చూచి అన్నాడు, ప్రభువా, నన్ను రక్షించు అన్నాడు. సో ఈ 3 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క దినదినపు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదకరమైన మార్గాల్లో మనం పయనించవచ్చు. సో పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువుని చూడటం అనేది మనకు చాలా చక్కటి పాఠం పేతురు జీవితంలో మనం గమనించవచ్చు. ఎంత ఘోరమైన పరిస్థితులున్నా నీకే నేను మొరపెడుతున్నాను ప్రభువా, నీకే నేను నా యొక్క బాధ, నా సమస్య నేను తెలియచేసుకుంటున్నాను అంటూ మనం దేవుని మీదే ఆధారపడటం. ఎంతోమంది దేవుని లేఖనాల్లో ఆ విధంగా ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. తన చుట్టూ పరిస్థితులన్నీ ఘోరంగా మారిపోయిన సమయంలో దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని రాయబడి. అందరూ తనతో ఉన్న 600 మంది సైన్యం కూడా దావీదునే చంపేద్దామనేసి రాళ్ళు కూడా చేతపట్టుకుంటున్న ఆ పరిస్థితి అది. ఎందుకంటే వాళ్ళు దావీదుకి సంబంధించిన, దావీదుతో ఉన్నటువంటి 600 మందికి సంబంధించినటువంటి భార్యలు, పిల్లలు ఎవ్వరు కూడా లేరు. అందరినీ శత్రువులు దోచుకుని వెళ్ళిపోయారు, అందరినీ లాక్కుని వెళ్ళిపోయారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క మందసం ఆ యొక్క దేవుని యొద్ద విచారణ చేశాడు అని దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. యాజకులు, ఆయనతో ఉన్నటువంటి యాజకులు విచారణ చేయగా
దేవుడిని అడిగాడు దావీదు, నేను వెళితే తరిమితే ఆ శత్రువులు నేను పట్టుకోగలనా? దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, తప్పక వారికి నీ చేతికి అప్పగించబడతారు, నీ వారిని నువ్వు మరలా తీసుకొచ్చుకుంటావు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం మొత్తం కోల్పోయినా, ఒకవైపు దావీదు మొత్తం కోల్పోవటమే కాదు, దావీదు దగ్గర ఉన్నటువంటి వారి యొక్క ఇంటివారు, వారి భార్యలు, పిల్లలు అందరూ 600 మందికి సంబంధించిన వాళ్ళు కోల్పోవటమే కాకుండా ఆ 600 మంది దావీదును చంపాలని ఆ పరిస్థితి కూడా వచ్చారు. అలాంటి పరిస్థితిలో దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రయాణం ముందుకు సాగించాడు. సో దేవుని మీదే మన మనసు ఉంచుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులైనా సరే దేవుడు మనల్ని సిగ్గుపరచుడు అనేది మనకు తేటపరచబడుతుంది. రెండవదిగా అటు ఇటు చూడటం, అంటే పరిస్థితుల వైపు మన మనస్సును కేంద్రీకరించటం. నిజంగా ఉంటామో ఉండమో, పోతుందేమో, అయిపోతుందేమో, బ్రతుకుతామో లేదో, ఇక ఈ సమస్యల నుంచి బయటకు వస్తామో లేదో, ఇలాంటి వేదన భరితమైనటువంటి పరిస్థితుల మధ్యలో మన జీవితాల్ని మనం కొనసాగించుకుంటున్నటువంటి వేళ నిజంగా యోబు గ్రంథంలో మాట రాయబడింది ఏంటంటే, నేను ఏదైతే దేని విషయమైతే భయపడ్డానో అదే నాకు సంభవించింది అంటాడు యోబు గారు కూడా. ఆ దైవజనుడు ఆ మాట అన్నాడు, నేను దేని విషయమైతే భయపడ్డానో అది నాకు సంభవించింది. కాబట్టి మనం ఇటు అటు చూసినప్పుడు ఖచ్చితంగా మనకు భయం, భీతి, కలవరం, కృంగుబాటు ఇవి ఖచ్చితంగా ఏర్పడతాయి. పేతురు దైవజనుడి జీవితంలోనూ యోబు గారి జీవితంలోనూ ఇది మనకు స్పష్టత ఆధారంగా చెప్పబడుతున్నాయి. కాబట్టి పరిస్థితులు ఎంత కఠినంగా, ఎంత ఘోరంగా ఉన్నా నిరీక్షణ, దేవుని మీద దృక్పథం, దృష్టి మనం పొరపాటును విడిచిపెట్టకూడదని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది. సో ఒకవేళ ఈ పరిస్థితుల గుండా మనం బలహీనులమై ఇటు అటు చూస్తూ మనం దిగజారిపోతున్నటువంటి వేళలో మనం మునిగిపోతున్నటువంటి పేతురు వలె ప్రభువా నన్ను రక్షించు అని ఆయన కేకలు వేస్తే ఆయన తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. ఆయన చేయి చాపి పేతుడిని పైకి లేపుతూ అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? విశ్వాసంలో లోపం వచ్చింది. అల్ప విశ్వాసం లేనివాడు కాదు, కానీ విశ్వాసంలో బలహీనుడైపోతున్నాడు. ఆ బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు అంటాడు బలపరుస్తూ, ఎందుకు సందేహపడ్డావు? నడిచినప్పుడు మాత్రం ఆ భయం రాలేదు, ఆ సందేహం రాలేదు, కానీ ఇటువంటి చూసినప్పుడే సందేహం మొదలైంది. యేసయ్య లేపుతున్నటువంటి వేళలో అన్నమాట, ఎందుకు నువ్వు సందేహపడ్డావు? కాబట్టి మన జీవితంలో దేని విషయంలో మనం ఆధారపడకుండా, దేని విషయంలో కలవరపడకుండా ప్రభువుకు అప్పగించుకోవాలి. ఒకవేళ మనం బాధలు మునిగిపోతున్నటువంటి వేళలో దేవునికి చెప్పాలి, అయ్యా నన్ను రక్షించు, నాకు సహాయం చేయండి. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేసేదానికి సదా సిద్ధంగా ఉంటారు. కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆధారపడకుండా ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభు నీకు నిశ్చయముగా సహాయుడవుతాడు. ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, నీకు ఆధారం అయిన ప్రభువు నరుడు కాదు. ఆయన నువ్వు ఎట్టి పరిస్థితిలో నువ్వు ఆయనకు మొరపెట్టిన ఆయన నిన్ను నిశ్చయముగా చేయి చాపి నిన్ను పైకి లేవనెత్తుతూ ఆయన నిన్ను నిలబెడతాడు. అట్టి కృప, కరుణ, వాత్సల్యత దేవుడిని కనపరుస్తూ నిన్ను దేవుడు బలపరచును గాక, దేవుడు నిన్ను నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలం ముందు నా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రం. నిజంగా ప్రభువా, పేతురు దైవజనుడిని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. అయ్యా, మిమ్మల్ని చూసినంత వరకు చక్కగా నడిచాడు. ఎప్పుడైతే ఇటు అటు చూచాడో మునిగిపోవటం ప్రారంభించాడు. మునిగిపోతున్న నా బ్రతికి ఇంకా అయిపోయింది అని అనుకోక ఆ పరిస్థితుల్లో కూడా మీ సహాయాన్ని కోరుకున్నాడు. ఆయన ఆ స్థితిలో మీకు మొరపెట్టిన పేతుడిని మీరు చేయి చాపి పట్టుకొని లేపి ఆయన మీరు ధైర్యపరిచారు. అలాగే ధోనిలోకి మీరు నడిపించారు, గమ్యస్థానానికి చేర్చారు. ఆ విధంగా మా జీవితాలను కూడా మీరు నడిపించు దేవుడై ఉన్నారు. అందుకే స్తోత్రాలు. ప్రభు రక్షకుడా, మీ యొక్క కృపకు అప్పగించుకుంటున్నాం. ఉన్న పరిస్థితులు, ప్రభావాలు మమ్మల్ని ఏ విధమైనటువంటి మార్గాల్లో నడిపిస్తున్నప్పటికీ మీ మీద మేము విశ్వాసంతో ఆధారపడి అయ్యా మీ సన్నిధిలో ముందుకు నడిపించబట్టుకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుతూ ప్రతి బిడ్డలు మీరు ఆశ్రయించి దీవించి నడిపించమని
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయననే దృష్టిస్తూ విశ్వాసంలో ముందుకు నడిపించబడడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపతోడేమిటి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా మన దృక్పథం ఆయన మీద ఉన్నంత వరకు మనల్ని ఎన్నడూ ఏవి కూడా కృంగనివ్వవు, ఏవి కూడా మనకు భీతి భయాన్ని కలుగు చేయవు. మనం ఇటు అటు చూచినప్పుడే మనం అల్ప విశ్వాసులుగా మారుతాం, మునిగిపోవటం ప్రారంభిస్తుంది. అలా కాకూడదనే ఈ యొక్క దినమందు దేవుడు మనల్ని ఆయన బలపరుస్తూ నడిపిస్తున్నాడు. అటు కృపతో మనం నడిపించబడుతూ ఆయన రాకడి రాజ్యానికి సిద్ధపడుతాం గాక. కృప మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.